కర్కాటక రాశి. ఈ రాశి వారికి రోజు సంపూర్ణంగా కలిసి వస్తుంది. ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. మానసిక ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది. సమయానికి కొన్ని నిర్ణయాలు ఇతరుల యొక్క సహాయంతో తీసుకొని పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్యన ప్రేమ అభిమానాలు మధ్యమ స్థాయిలో ఉంటాయి. కర్కాటక రాశివారు ఈరోజు శ్రీరామదూతాయ నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి రోజు అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. చాలా రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్నటువంటి సమస్యకు పరిష్కారం దొరికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించండి. ప్రయాణాలు కొనసాగే అవకాశం ఉన్నది. మిత్రుల నుంచి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుంది. సింహరాశి వారు తోటి ఉద్యోగులతోని ఈరోజు కొంత జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించి నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఏదో తెలియని మానసిక ఆందోళన మీ లోపల కొంత ఉండే అవకాశం ఉన్నది. పిల్లల పట్ల మీరు కొంత శ్రద్ధ వహించండి. నిరాశకు గురి కాకుండా ఓపికగా పిల్లలకు మీరు నచ్చజెప్పండి. దానివల్ల మీకు కొంత అశాంతి తగ్గి మానసిక ప్రశాంతత పెరుగుతూ ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమం లోపల పాల్గొంటారు. మీ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి చక్కగా కలిసి వస్తుంది. కన్యారాశి వారు ఈరోజు మహారేణుకాయే నమః అని చెప్పి అమ్మవారు నామాన్ని 9 సార్లు చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.